తాంబూలాలు అందుకోవడానికి మేమున్నాము, కానీ శారద పక్కన పాపం ఎవరు లేరు కదా అని చెప్పి అపూర్వ కావాలని శారదని అవమానిస్తూ ఉంటుంది. దాంతో గగన్, ఏంటండి నిశ్చితార్థానికి పిలిచి అవమానించాలనుకుంటున్నారా అని చెప్పి మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి గగన్ని కూల్ చేస్తూ, బావా నువ్వు కాసేపు కూల్గా ఉండు అని చెప్పి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న నాదొక చిన్న కోరిక, శారద అత్తయ్యతో పాటు కృష్ణప్రసాద్ మామయ్య తాంబూలాలు అందుకోవాలని నేను కోరుకుంటున్నాను, ప్లీజ్ నాన్న కాదనకండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇక అప్పుడు అపూర్వ, పోనీలే బావా ఇదే వాళ్ళిద్దరూ చివరిసారి కదా పక్కపక్కన నిలబడ్డం అని చెప్పి, నువ్వెందుకు అందరి దృష్టిలో చెడ్డవాడు అవ్వడం అంటూ శరత్చంద్ర చెవిలో చెప్పడంతో శరత్చంద్ర అందుకు ఒప్పుకుంటాడు. ఇక చెర్రి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉండగా కృష్ణప్రసాద్ ఎక్కడా కనిపించలేదని చెప్పడంతో, మా తరపున ఇందు చెల్లి వంశీ బావ తాంబూలాలు అందుకుంటారని చెప్పి గగన్ చెప్పడంతో వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ముందుకు వస్తారు. ఇక అపూర్వ శరత్చంద్ర ఒకవైపు, ఇందు వంశీ వీళ్ళిద్దరూ ఒకవైపు అలా నిలబడి తాంబూలాలు మార్చుకుంటూ ఉండగా ఇంతలో చెర్రి, ఒక్క నిమిషం ఆగండి నాన్న వస్తున్నారు అని చెప్పి అప్పుడే ఇంటికి వచ్చిన కృష్ణప్రసాద్ని తీసుకొని వస్తాడు. ఇక అలా కృష్ణప్రసాద్ని తీసుకొని రావడంతో శారద పక్కన నిలబడి కృష్ణప్రసాద్ తాంబూలాలు అందుకుంటాడు. దాంతో గగన్కి ఇదంతా నచ్చనప్పటికీ మనసులో భూమితో ఎట్టి పరిస్థితుల్లోనూ నా పెళ్ళి ఆగిపోకూడదు, నేను ప్రేమించిన నా భూమి నా సొంతం అవ్వాలి, ఇప్పుడు అనవసరంగా ఇక్కడ గొడవ చేయడం వల్ల అందరి మూడ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి గగన్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక అలా వాళ్ళిద్దరూ తాంబూలాలు మార్చుకున్న తర్వాత పంతులు గారు, అమ్మాయి వేలికి ఉంగరం తొడగండి బాబు అని చెప్పి అంటూ ఉంటే గగన్ భూమి వేలికి ఉంగరం తొడుగుతాడు. భూమి గగన్ వేలికి ఉంగరం తొడుగుతుంది. ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు. ఇక ఇదంతా చూస్తున్న నక్షత్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడి నుండి మధ్యలోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ నిశ్చితార్థం పూర్తయినట్టే బాబు, మంచి రోజు చూసుకొని పెళ్ళి కూడా జరిపించేయచ్చు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అపూర్వ, పంతులు గారు ఒక్క నిమిషం ఇలా పక్కకు వస్తారా అంటూ పంతుల్ని పక్కకు తీసుకొని వెళ్తుంది. చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ 4 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పండి అని అంటూ ఉంటే, అప్పుడు పంతులు గారు అపూర్వ చెప్పినట్టుగానే అందరి ముందుకు వచ్చి పంచాంగాన్ని తిరిగేస్తున్నట్టుగా నటిస్తూ 4 నెలల వరకు ముహూర్తాలు లేవండి అని చెప్పి అంటూ ఉంటారు. అదేంటి పంతులు గారు, 4 నెలల వరకు ముహూర్తాలు లేకపోవడం ఏంటి, మరొకసారి చూడండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మళ్ళీ చూసే చెప్తున్నానండి, వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం 4 నెలల వరకు ముహూర్తాలు లేవు, నేను చెప్తున్నాను కదా. సరే నేను ఇక వస్తానని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈయనేంటి 4 నెలల వరకు ముహూర్తాలు లేవని అంటున్నారు, మనం ఇంకొక పంతులు గారిని కనుక్కుంటే బెటర్ ఏమో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అపూర్వ అడ్డుపడుతూ, ఇతను మొదటి నుండి కూడా మన ఇంట్లో అన్ని కార్యక్రమాలు చేస్తున్న పంతులు గారు, మరి ఇతన్ని కాదని వేరే అతన్ని పిలిస్తే ఏం బాగుంటుంది, ఆయన చెప్పారంటే ఖచ్చితంగా నిజంగానే వీళ్ళ జాతకాల ప్రకారం 4 నెలల వరకు ముహూర్తాలు లేవేమో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ పూర్తవడంతో శరత్చంద్ర గగన్తో, అల్లుడు గారు మరొకసారి నేను వేరే పంతులు గారిని కూడా కనుక్కొని మరొక పెళ్లి ముహూర్తం ఏదైనా ఉందేమో కనుక్కొని చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అండి, మేము ఇక బయలుదేరుతామని చెప్పి గగన్, శారద వీళ్ళందరూ అంటూ ఉంటారు. అదేంటి చెల్లెమ్మ, భోజనం చేయకుండానే వెళ్ళిపోతారా అని చెప్పి మీరా, భోజనానికి ఏర్పాట్లు చూడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అలా గగన్, శారద వీళ్ళందరూ కూడా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత శరత్చంద్ర ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక నక్షత్ర గదిలో అటు ఇటు తిరుగుతూ నా కళ్ళ ముందే వాళ్ళిద్దరూ ఉంగరాలు కూడా మార్చేసుకున్నారు, దండలు కూడా మార్చేసుకున్నారు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి, ఏంటి బేబీ, వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని కోపంగా ఉన్నావా, జరిగింది ఎంగేజ్మెంటే కదా అని అపూర్వ అంటూ ఉంటే, ఎంగేజ్మెంట్ జరిగితే సగం పెళ్ళైనట్టే కదా మమ్మీ, ఇప్పుడు వాళ్ళిద్దరూ అఫీషియల్గా భార్యాభర్తలు కాబోతున్నారు, మరి ఇలా అయితే ఇంకెప్పుడు బావతో నా పెళ్ళి నువ్వు జరిపించేదని చెప్పి నక్షత్ర మండిపడుతూ ఉంటుంది. నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది, నువ్వు కూడా వాళ్ళ పార్టీలో జాయిన్ అయిపోయి వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నావు, వాళ్ళ పెళ్ళి దగ్గరుండి జరిపించాలనుకుంటున్నావు కదా అని చెప్పి
నక్షత్ర అంటూ ఉంటే, నీ మొహం, అసలు నేనెందుకో వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని కోరుకుంటానో నీకు ఇంకా నా ప్లాన్ అర్థం కాలేదే. కొద్ది రోజులు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది అని చెప్పి, బేబీ నేను నీకు మాటిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పెళ్ళి జరగదు, నువ్వే చూస్తూ ఉండు అని చెప్పి అపూర్వ నక్షత్రకి చెప్తూ ఉంటుంది. ఇక ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత గగన్ వాళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. మొత్తానికి నేను ప్రేమించిన నా భూమితో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా అంటూ గగన్ శారదని హక్ చేసుకుంటాడు. ఇక శారద లోపల బాధపడుతూ, నీ సంతోషమేరా నేను కోరుకునేది, భూమి ఇంటి కోడలుగా వస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పి శారద కూడా పైకి ఆనందపడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అపూర్వ ఒంటరిగా నిలబడి ఉండగా భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది. పిన్ని, ఉదయం నుండి నీ నటన అమోఘం, నా మీద ప్రేమ ఉన్నట్టుగా, నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నట్టుగా బాగానే నాటకం ఆడుతున్నావు, కానీ ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావో ఆ ఒక్కటి మాత్రం తెలియడం లేదు, త్వరలోనే అది కూడా కనుక్కుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ, నీ మొహం, దీని వెనకాల కుట్ర లేదు, ఏమీ లేదు, మా బావ బాధపడితే నేను చూడలేను, నువ్వు బాధపడుతున్నావని మా బావ బాధపడుతున్నాడు, అందుకే మా బావ సంతోషం కోసం నాకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళి జరిపించమని నేనే చెప్పాను అని అపూర్వ అంటూ ఉంటుంది. వద్దపూర్వ, నీకు ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ అస్సలు సెట్ అవ్వలేదు, ఖచ్చితంగా ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసుకుంటాను అని చెప్పి భూమి అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటే నువ్వు కనుక్కునేది, నీ పెళ్ళి జరిగే ఆఖరి నిమిషం వరకు ఆ పెళ్ళి ఆగిపోతుందని నువ్వు అస్సలు ఊహించలేవో, అంతలా నేను మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నానని చెప్పి అపూర్వ అనుకుంటుంది. ఆ రోజు రాత్రి కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద, నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, ఇక ఈ పెళ్ళి అయిపోతే నేను చాటుమాటుగా ఇంటికి రావాల్సిన పని లేదు, దర్జాగా ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని నా కొడుకు ముందే కాలు మీద కాలు వేసుకోవచ్చు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో శారద కృష్ణప్రసాద్ మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏంటి శారద, నేను ఇంత ఆనందంగా చెప్తూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి, ఇన్ని రోజులు మన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి నేను ఎవరికీ తెలియకుండా అక్కడికి రావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అఫీషియల్గా ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయి కాబట్టి ఇక మనల్ని కూడా ఎవరు తప్పుపట్టరు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నాకు కాస్త తలనొప్పిగా ఉందండి, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి శారద ఫోన్ పెట్టేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఉదయాన్నే ఒకసారి శారదను కలవాలి అని చెప్పి తర్వాత రోజు ఉదయాన్నే శారద దగ్గరకని రెడీ అవుతూ ఉంటాడు. మీరా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, ఏంటి టిప్ టాప్గా రెడీ అవుతున్నారు, భూమి గగన్ల ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని చెప్పి మీరు దర్జాగా ఆ ఇంటికి వెళ్ళొచ్చేమో అనుకుంటున్నారు, కానీ ఆ ఇంటికి వెళ్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, లేదు మీరా, నేను అక్కడికి ఎందుకు వెళ్తాను, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. నిజంగా మీరు ఫ్రెండ్ని కలవడానికైనా వెళ్ళేది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. అవును, నువ్వు అనవసరమైన డౌట్లు ఏమీ పెట్టుకోవద్దు అని చెప్పి కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోపక్క భూమి చీర కట్టుకొని, ఈ శారీలో నేను ఎలా ఉన్నానో బావకు చూపించాలి అని చెప్పి ఎంతో ఆనందంగా గగన్ ఇంటికి వస్తుంది. అత్తయ్య, బావ ఎక్కడున్నాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, గదిలో ఉన్నాడు, వెళ్ళమ్మా అని శారద అంటుంది. అలా భూమి పరిగెత్తుకుంటూ ఎంతో ఆనందంగా గగన్ రూమ్లోకి వస్తుంది. ఇక ఆ టైంలో గగన్ ఆఫీస్కి అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇక ఆ గదిలోకి వచ్చిన భూమిని చూడగానే గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. భూమి అంటూ అలా పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు. ఈ శారీలో నేను ఎలా ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, అంతా బాగానే ఉంది కానీ హెయిర్ స్టైల్ బాగోలేదు, రా నేను సెట్ చేస్తాను అని చెప్పి అద్దం ముందుకి భూమిని తీసుకువెళ్ళి తనని నిలబెట్టి తన జడను లూజ్ హెయిర్గా మార్చేసి, చూడు ఈ హెయిర్ స్టైల్ నీకు చాలా బాగా సెట్ అయింది, నువ్వు ఈ శారీలో ఈ హెయిర్ స్టైల్తో
చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని చెప్పి గగన్ భూమికి హెయిర్ స్టైల్ సెట్ చేసి అద్దంలో చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. ఇక భూమి కూడా అవునా బావా నేను అంత అందంగా ఉన్నానా అని చెప్పి అంటూ ఉంటే అవును చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, ఉండు నీకు దిష్టి చుక్క కూడా పెడతాను అని చెప్పి భూమి కళ్ళకున్న కాటుకను తీసి తనకి దిష్టి చుక్క పెడతాడు. ఇక వాళ్ళిద్దరూ అలా గదిలో ఎంతో సంతోషంగా ఉంటారు. మరో పక్క కృష్ణప్రసాద్ శారదను కలవడానికి ఇంటికి వస్తాడు. ఏంటండి ఇంటికి వచ్చారు, వాడు గదిలోనే ఉన్నాడు అని చెప్పి శారద కంగారు పడుతూ ఉంటుంది. ఏంటోయ్ ఈ రెండు కుటుంబాలు కలుస్తున్నా కూడా నువ్వు ఇంకా అంతలా టెన్షన్ పడిపోతున్నావు, నువ్వు ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరేమనుకున్నా మనమిద్దరం దగ్గరుండి గగన్ భూమిల పెళ్లి జరిపించబోతున్నాం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అలా అనుకోకుండా ఉండడానికి ఒక దారుంది అని శారద అంటూ ఉంటుంది. అంటే ఏంటి, నన్ను పెళ్లిలో లేకుండా వెళ్ళిపోమ్మంటావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మీరు భూమికి మేనమామ అండి, మీరు పెళ్లిలో లేకపోతే ఎలా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరి మనం ఇద్దరం కలిసి పెళ్లి జరిపించేలాగా ఎవరు మన గురించి తప్పుగా అనుకోకుండా ఉండేలాగా ఎలా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అందుకు ఒక దారుంది, అదేంటంటే మనం విడాకులు తీసుకోవడం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఏంటి శారద ఏమంటున్నావు నువ్వు, మనం విడాకులు తీసుకోవడం ఏంటని చెప్పి కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవునండి, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మనమిద్దరం కలిసి పెళ్లి పనులు చేస్తూ ఉంటే మరి మీరా ఎవరు అని అడుగుతారు. అప్పుడు తను చాలా బాధపడుతుంది. అందుకే ఈ గోలంతా లేకుండా ఉండాలంటే మనం విడాకులు తీసుకుందాము, అప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి మండపం దగ్గర పెళ్లి పనులన్నీ చేస్తున్నా కూడా ఎవరు మన గురించి తప్పుగా అనుకోరు, అప్పుడు మన మధ్య ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పి శారద ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. శారద మాటలకి కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి బాధగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మరో పక్క గగన్ భూమితో, భూమి మన ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది, కానీ ఒక్క కృష్ణప్రసాద్ తాంబూలాలు అందుకోవడమే నాకు నచ్చలేదు అని అంటూ ఉంటాడు. ఎందుకండి మామయ్య అంటే అంత ద్వేషం మీకు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీకు తెలియదు భూమి, అతని వల్ల మేము చాలా కష్టాలు అనుభవించామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి మామయ్యని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మామయ్యకి మీరంటే ప్రాణం, ఇన్ని సంవత్సరాలు మీరు మాట్లాడడం లేదని ఎన్నోసార్లు మామయ్య తనలో తాను నరకం అనుభవించాడు. అసలు ఆ మామయ్య మీరా అత్తయ్యని పెళ్లి చేసుకోవడానికి కారణం మరెవరో కాదు, ఆ అపూర్వ. ఆ అపూర్వే మామయ్యను మీరా అత్తయ్య మెడలో తాళి కట్టేలాగా చేసిందని చెప్పి గతంలో జరిగింది మొత్తం కూడా భూమి గగన్కి చెబుతూ ఉంటుంది. ఫ్యాక్టరీ కష్టాల్లో ఉందని చెప్పి ఆ అపూర్వ మావయ్యని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఫ్యాక్టరీని తగలబెట్టమని చెప్పింది. కానీ అప్పటికే మా అమ్మను ఆ ఫ్యాక్టరీలో ఆ అపూర్వ కట్టిపడేసింది. ఆ విషయం తెలియని మావయ్య ఫ్యాక్టరీ మొత్తాన్ని తగలబెట్టేశాడు. అలా అమ్మ బలవంతంగా తన కట్లు విప్పుకొని చనిపోయే ముందు నాకు జన్మనిచ్చి కిటికీలో నుండి విసిరేసింది. తర్వాత మంటల్లో కాలిపోతున్న అమ్మను చూసిన మామయ్య చాలా భయపడిపోయాడు. కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాడు, కానీ కాపాడలేకపోయాడు. ఇక ఇదంతా కూడా అపూర్వ కావాలని చేయించి మా అమ్మ స్థానాన్ని బలవంతంగా లాగేసుకుంది. ఈ విషయం బయటకు వస్తే జైలుకి పంపిస్తానని, నువ్వు మీరా మెడలో తాళి కట్టాలని కండిషన్ పెట్టి మామయ్య చేత బలవంతంగా అమ్మ చనిపోయిన రోజే మీరా అత్తయ్య మెడలో తాళి కట్టించిందని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ గతంలో జరిగింది మొత్తం కూడా గగన్కి వివరిస్తూ ఉంటుంది. నాకు మా అమ్మ దూరం అవ్వడానికి, నీకు మామయ్య దూరం అవ్వడానికి కారణం మరెవరో కాదు, ఆ అపూర్వే బావ. అందుకే ఆ అపూర్వను అస్సలు వదిలిపెట్టకూడదు. ఎప్పటికైనా నాన్నకు అపూర్వ నిజస్వరూపం తెలిసేలాగా చేయాలి అని చెప్పి భూమి గగన్కి చెప్తూ, బావా పెళ్ళి తర్వాత ఈ విషయంలో నీ సాయం కూడా నాకు కావాలి బావా, మా అమ్మ చావుకి న్యాయం జరగాలి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. అలా భూమి కళ్ళల్లో నీళ్లు చూసిన గగన్ ఎంతగానో బాధపడుతూ, వద్దు భూమి, నువ్వు బాధపడద్దు,
తప్పకుండా అత్తయ్యకి న్యాయం జరుగుతుంది. అత్తయ్య చావుకి కారణమైన ఆ అపూర్వని మనం అస్సలు విడిచిపెట్టొద్దు, తనకి శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పి గగన్ భూమికి మాటిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.